కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇంకా పలు గ్రామాలు ముంపులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. నిన్న రాత్రి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బీబీపేట చెరువుకు వరద ఉధృతి కారణంగా మెదక్ జిల్లాలోని 4 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అంధకారంలోనే ఉన్నాయి ముంపు గ్రామాలన్నీ. మెదక్ జిల్లా రామాయంపేట దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ఎలెందర్, రైట్ నౌ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మళ్ళీ నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షానికి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఇంకా వరద బీభత్సం కొనసాగుతోందని తెలుస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రైట్, ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న రాత్రి మళ్ళీ వర్షం ఊపందుకుందని చెప్పుకోవాలి. ఒక భారీ వర్షం కురవడంతో ఇటు సిద్దిపేటలో కావచ్చు, రామంపేట, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ముంపు గ్రామాలు అట్లే సేమ్ అదే సిచ్యువేషన్లో కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో, ఎందుకంటే ఎక్కడికక్కడ స్తంభాలు కూలిపోయాయి. మెదక్ జిల్లాలో దాదాపుగా ఒక 1000 స్తంభాల వరకు నేలకూలినట్టు కూడా అధికారులు లెక్కలేస్తున్నారు. ఒక 100 నుంచి 200 ట్రాన్స్ఫార్మర్లు ఈ వరద బీభత్సానికి ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పేసి, దీంతో కరెంటుకు సంబంధించినటువంటి అంతరాయం మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాత్రి కురిసినటువంటి వర్షానికి కామారెడ్డి, అంటే రామంపేట కామారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి బీపేట్కి సంబంధించినటువంటి చెరువు వరద ఉధృతి తీవ్రంగా ఉంది. సో దాంతో ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దాంతో పాటుగా నిన్న మొన్న ఎఫెక్ట్ ఏదైనటువంటి దూప్సింగ్ తాండా కావచ్చు, వాడి, అదేవిధంగా రాజ్పేట్ గ్రామాల ప్రజలు కూడా ఇంకా ముంపు ప్రాంతంలోనే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను రామంపేట దగ్గర ఉన్నటువంటి భూంపల్లి దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, శ్రీధర్ చూపిస్తున్నారు. విజువల్లో కూడవెల్లి వాగు ఇటు దౌలతాబాద్ నుంచి రామంపేట అటువైపు మిరుదొడ్డి వైపు నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. చిన్నపాటి కాలువలా కనిపిస్తుంటుంది రెగ్యులర్గా, కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఫుల్గా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాటర్ అంతా వెళ్ళి ఎగువ మానేరులో కలుస్తున్నాయి. సో ఈ ప్రవాహం వెళ్తున్నటువంటి సమయం ప్రాంతాల్లోనే కొన్ని పంట పొలాలు కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి, అంటే గత 2-3 రోజుల్లో కూడా ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కరెంటు పోల్లు, స్తంభాలు కరెంటుకు అంతరాయం కలిగించే విధంగా ఎఫెక్ట్ అయింది. కాబట్టి చాలా వరకు మేము ఇబ్బందులు పడుతున్నాము, తాగడానికి వాటర్ కూడా మాకు అందట్లేదని చెప్పి కొన్ని గ్రామాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న టీవీ9తో మెదక్ జిల్లా కలెక్టర్ మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా 85 ప్రాంతాల్లో, మెదక్ జిల్లా వ్యాప్తంగా 85 ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది. గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ కట్ అయిపోయింది. సో దాంతో ఏదైతే రెస్క్యూ చేయడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది అనేది కలెక్టర్ చెప్పారు, అధికారులు చెప్పారు. దాంతో పాటుగా SDRF, NDRF బృందాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రెస్క్యూ చేసేందుకు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఈరోజు వర్షం ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు. ఒకవేళ వర్షం ఎఫెక్ట్ లేకపోతే సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రజల్ని సురక్షితంగా మిగతా రోడ్ కనెక్టివిటీ కావచ్చు, కరెంటు కనెక్టివిటీ పెంచే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. రైట్ ఎలెందర్.